వెల్కమ్ టు టీశాట్. ఈరోజు మనం జీవశాస్త్రంలో భాగంగా రక్త ప్రసరణ వ్యవస్థలో మిగిలిపోయిన అంశాల గురించి నేర్చుకుందాం. క్రితం క్లాస్లో మనం రక్త ప్రసరణ వ్యవస్థ అనగానేమి, రక్త ప్రసరణ వ్యవస్థ ఎన్ని రకాలు, మరియు రక్త ప్రసరణ వ్యవస్థలో ముఖ్య భాగాలైనటువంటి హృదయము, రక్తనాళాలు, రక్తము అనే అంశాల్లో హృదయము అనే పార్ట్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మానవ గుండె గురించి, మానవ గుండె అంతర్నిర్మాణం గురించి, మరి గుండెపోటు ఏ విధంగా వస్తుంది అనేటువంటి అంశాల గురించి చర్చించడం జరిగింది. మరి రక్త ప్రసరణ వ్యవస్థలో మిగిలిపోయినటువంటి రక్తనాళాలు మరియు రక్తం అనేటువంటి రెండు అంశాల గురించి ఈరోజు క్లాస్లో నేర్చుకుందాం. మనకి రక్త ప్రసరణ వ్యవస్థలో మనకి నెక్స్ట్ ఉన్నటువంటిది మనకి రక్తనాళాలు. ఈ రక్తనాళాలు అంటే ఏంటి అని అంటే, రక్తాన్ని సరఫరా చేసేటువంటి మన శరీరంలో ఉన్నటువంటి గొట్టాల వంటి నిర్మాణాలనే మనము రక్తనాళాలు అని పేర్కొనడం జరుగుతుంది. ఈ రక్తనాళాల గురించి అధ్యయనం చేయడాన్ని మనము యాంజియాలజీ, రక్తనాళాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మనము యాంజియాలజీ అని పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా రక్తనాళాలకి చేసేటువంటి ఏదైనా ప్రక్రియ అంటే రక్తనాళాల్లో ఏవైనా అవాంతరాలు ఏర్పడినప్పుడు సరిచేసే ప్రక్రియని యాంజియోప్లాస్టీ అని అంటాము. రక్తనాళాలకు సంబంధించి సరిచేసే ప్రక్రియని మనము యాంజియోప్లాస్టీ అని అంటాము. రక్తనాళాల లోపల రక్తం అనేటువంటి ప్రవహిస్తూ ఉంటుంది. ఈ ప్రవహిస్తున్న రక్తానికి ఏవైనా అవాంతరాలు ఏర్పడినట్లయితే దాన్ని సరిచేయడం కోసం మనము డాక్టర్లు చేసేటువంటి ఆపరేషన్ లేదా ప్రక్రియని మనము యాంజియోప్లాస్టీ అని పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా రక్తనాళాల్లో ప్రవహించే రక్తం యొక్క చిత్రాలను తెలిపే పరికరాన్ని మనము యాంజియోగ్రామ్ అని అంటాం. యాంజియోప్లాస్టీ అని అంటే చేసేటువంటి ప్రక్రియ, యాంజియోగ్రామ్ అని అంటే ఆ చిత్రాలను తెలిపేటువంటి పరికరం. ఏదైతే ఈ పరికరాన్ని మనము యాంజియోగ్రామ్ అని అంటాము. ఈ యాంజియోగ్రామ్ ద్వారా మనకు లభించినటువంటి చిత్రాలనే మనము యాంజియోగ్రఫీ అని పేర్కొనడం జరుగుతుంది. పరికరాన్ని ఏమో యాంజియోగ్రామ్ అని అంటాము, లభించినటువంటి చిత్రాలనే యాంజియోగ్రాఫ్ అని అంటాము. చేసేటువంటి ప్రక్రియ, అవాంతరాలను తొలగించడానికి చేసేటువంటి ప్రక్రియనే మనము యాంజియోప్లాస్టీ అని అంటాము. రక్తనాళాల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని యాంజియాలజీ అని పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి రక్తనాళాలు ముఖ్యంగా మూడు రకాలుగా ఉంటాయి. మానవ దేహం లోపల రక్తనాళాలు అనేటువంటివి మూడు రకాలుగా ఉంటాయి. ఒకటి ధమనులు, తర్వాత సిరలు, ఆ తర్వాత మనకి రక్తకేశ నాళికలు అని మూడు రకాలుగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ ధమనులు, సిరలు అనేటువంటి ప్రధానంగా మానవ దేహంలో అనేటువంటివి ఉంటాయి. ఈ ధమనులకి సిరలకి కలిగినటువంటి తేడాల గురించి కూడా మనం వచ్చే స్లైడ్ లోపల చూద్దాము. అదేవిధంగా ధమనులు, సిరలు లేనటువంటి శరీర భాగాలు అని అడిగినట్లయితే మనకి గోర్లు మరియు దంత ఎనామిల్, డెంటల్ ఎనామిల్ అని అంటాము. డెంటల్ ఎనామిల్ అని అంటాము. ఈ డెంటల్ ఎనామిల్ లోపల మరియు గోర్ల లోపల ధమనులు, సిరలు అనేటువంటివి ఉండవు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. సో మొత్తం రక్తనాళాల లోపల అతి పెద్దవి అని అడిగినట్లయితే మనకి ధమనులు అని అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు మనకి మూడు రకాల రక్తనాళాలు అనేటువంటివి ఉన్నాయి: ధమనులు, సిరలు, రక్తకేశ నాళికలు. ఈ ధమనులు, సిరలు, రక్తకేశ నాళికల లోపల పరిమాణం లోపల పోల్చినప్పుడు ఈ ధమనులు అనేటువంటివి పెద్దవిగా ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనకు మొత్తం రక్తనాళాల్లోకెల్లా అతి చిన్నవి రక్తకేశ నాళికలు అని గుర్తుంచుకోండి. సో పరిమాణం విషయం లోపల ధమనులు అనేటివి పెద్దగా ఉంటే రక్తకేశ నాళికలు అనేటువంటివి చిన్నవి అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ మనము ఈ ధమనులు మరియు సిరలకి మధ్య ఉన్నటువంటి తేడాల గురించి కనుక చూసినట్లయితే, సో ఈ ధమనులు, సిరలకి మధ్య తేడాల గురించి మనకు అనేకసార్లు పోటీ పరీక్షల్లో ప్రశ్నలు రావడం జరిగింది. అందుకే ఒక టేబుల్ రూపం లోపల ఇక్కడ ఉన్నటువంటి తేడాలన్నింటినీ ఇవ్వడం జరిగింది. సో ఈ ధమనులు అనేటువంటివి శరీర భాగాలకి మంచి రక్తాన్ని సరఫరా చేస్తాయి. సిరలు అనేటువంటివి చెడు రక్తాన్ని సరఫరా చేస్తాయి. ఇక్కడ చూడండి, సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ధమనుల లోపల మంచి రక్తం ప్రవహిస్తుంది, సిరల లోపల చెడు రక్తం అనేటువంటిది ప్రవహిస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, గుండె నుంచి ఆక్సిజన్తో కూడినటువంటి రక్తం అనేటువంటిది శరీర భాగాలకి వెళ్తూ ఉంటుంది. అదేవిధంగా అక్కడ ఆక్సిజన్ని సంగ్రహించుకొని, శ్వాసక్రియలో భాగంగా ఆక్సిజన్ సంగ్రహించుకొని కార్బన్ డైఆక్సైడ్ మనకి రక్తంతో కలిసిపోవడం అనేటువంటి జరుగుతుంది. సో ఆ రక్తం అనేటువంటి తిరిగి మళ్ళీ గుండెకి చేరడం అనేటువంటి జరుగుతుంది. ఆ రకంగా ధమనులు అనేటువంటివి ఆక్సిజన్తో కూడిన రక్తాన్ని గుండె నుంచి శరీర భాగాలకు సరఫరా చేస్తే, శరీర భాగాల నుండి రక్తాన్ని సిరలు మరలా గుండెకి సరఫరా చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఆ రకంగా ధమనుల లోపల మంచి రక్తం, సిరల లోపల చెడు రక్తం ప్రవహిస్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. కానీ ఒకే ఒక్క ధమని మాత్రము చెడు రక్తాన్ని సరఫరా చేస్తుంది. అన్ని ధమనులు మంచి రక్తాన్ని సరఫరా చేస్తే ఒకే ఒక్క ధమని మాత్రము, ఎక్సెప్షనల్ కేస్, చెడు రక్తాన్ని సరఫరా చేసేటువంటి ధమని పేరునే మనము పుప్పుస ధమని అని అంటాము. మనము ఇంతకుముందు గుండె అంతర్నిర్మాణం గురించి చూసినప్పుడు ఈ పుప్పుస ధమని ఎక్కడ ఉంటుంది అనేటువంటిది గమనించడం జరిగింది. సో ఈ పుప్పుస ధమని లోపల మనకి
చెడు రక్తం అనేటువంటిది సరఫరా కావడం జరుగుతుంది. సాధారణంగా ధమనుల లోపల మంచి రక్తం ప్రవహిస్తే పుప్పుస ధమని లోపల చెడు రక్తం అనేటువంటిది ప్రవహించడం అనేటువంటిది జరుగుతుంది. పర్టికులర్గా కుడి జఠరిక అంటే గుండె నుండి ఊపిరితిత్తులకి ఈ రక్త సరఫరా చేసేటువంటి ధమనినే మనము పుప్పుస ధమని అని అంటాము. ఈ పుప్పుస ధమని లోపల చెడు రక్తం అనేటువంటిది ప్రవహిస్తూ ఉంటుంది. అదేవిధంగా అన్ని సిరలు చెడు రక్తాన్ని ప్రవహిస్తే ఒకే ఒక సిర లోపల మాత్రం మంచి రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. మంచి రక్తాన్ని సరఫరా చేసేటువంటి సిరనే మనము పుప్పుస సిర అని పేర్కొనడం జరుగుతుంది. ఈ పుప్పుస సిర అనేటువంటిది ఊపిరితిత్తుల నుండి ఎడమ కర్ణికకు రక్త సరఫరా అనేటువంటిది చేయగలుగుతుంది. పుప్పుస సిర అనేటువంటిది ఊపిరితిత్తుల నుండి ఎడమ కర్ణికకు అంటే గుండెకి, ఊపిరితిత్తుల నుండి గుండెకి మంచి రక్తాన్ని సరఫరా చేసేటువంటి సిరనే పుప్పుస సిర అని పేర్కొనడం జరుగుతుంది. సాధారణంగా సిరలు అనేటువంటివి శరీర భాగాల నుండి గుండెకి రక్త సరఫరా చేస్తాయని గుర్తుంచుకోండి. ఊపిరితిత్తులు మంచి రక్తాన్ని ఉత్పత్తి చేస్తాయి కాబట్టి ఈ మంచి రక్తాన్ని పుప్పుస సిర అనేటువంటిది ఊపిరితిత్తుల నుండి గుండెకి చేరుస్తుంది. గుండె నుండి మరి గుండెకి చేరినటువంటి చెడు రక్తం ఏదైతే ఉందో ఆ చెడు రక్తం ఊపిరితిత్తులకి ఆక్సిజన్ నింపుకోవడం కోసం ఊపిరితిత్తులకు సరఫరా కావాలి. గుండె నుండి పుప్పుస ధమని అనేటువంటిది ఊపిరితిత్తులకి రక్తాన్ని సరఫరా చేస్తుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. పుప్పుస ధమని లోపల చెడు రక్తం ప్రవహిస్తుంది. ఇది చాలాసార్లు మనకి పరీక్షల్లో అడిగినటువంటి అంశం గుర్తుంచుకోండి. మంచి రక్తాన్ని సరఫరా చేసేటువంటి సిర, చెడు రక్తాన్ని సరఫరా చేసేటువంటి ధమని. సో ఈ ఉండడం అనేటువంటిది ఇవి ఎక్కడ ఉంటున్నాయని అంటే ధమనులు అనేటువంటి శరీరం యొక్క లోపలి తలాల లోపల ఉండడం అనేటువంటి జరుగుతుంది. సిరలు అనేటువంటివి శరీర ఉపరితలంలో ఉంటాయి. సో మనకి దేహం లోపలి భాగంలో ఉండేటువంటివి ధమనులు, దేహం ఉపరితలంలో ఉండేటువంటి సిరలు అని గుర్తుంచుకోండి. సాధారణంగా మనకు బయటికి కనిపించేటువంటి బ్లడ్ వెజిల్స్ ఏవైతే ఉన్నాయో, రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో ఆ రక్తనాళాలన్నీ కూడా సిరలు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. సో ఈ రకంగా ఎక్కడ ఉంటాయి ధమనులు అనేటువంటి లోపల తలంలో ఉంటాయి, మరి సిరలు అనేటువంటివి ఉపరితలంలో ఉంటాయి. అదేవిధంగా ఈ రక్త ప్రవాహాన్ని కనుక అబ్జర్వ్ చేసినట్లయితే రక్త ప్రవాహం అనేటువంటిది అలల మాదిరిగా ధమనుల లోపల ఉంటుంది. ఎందుకనంటే గుండె చేసేటువంటి లబ్ధబ్ కారణంగా అలల మాదిరిగా ధమనుల లోపల రక్త ప్రవాహం అనేటువంటిది ఉంటుంది. ఈ శరీర భాగాల నుండి రక్తం అనేటువంటిది గుండెకి చేరుతుంది కాబట్టి ఇక్కడ తక్కువ పీడనంతో బిందువుల రూపంలో రక్తం అనేటువంటిది ప్రవహిస్తూ ఉంటుంది సిరల లోపల. అదేవిధంగా ఈ ధమనుల లోపల పెద్దది ఏది, ధమనుల లోపల చిన్నది ఏది, అదే రకంగా సిరల లోపల పెద్దది చిన్నది మరియు సిరల లోపల పొడవైనది. ఈ రకంగా మనం చూసినట్లయితే మనకి అతిపెద్ద ధమని అని మహాధమనిని పిలుస్తాం, మనం మహాధమనిని పిలుస్తాము. ఈ మహాధమని అనేటువంటిది అనేక శాఖలుగా విడిపోయి శరీర భాగాలకి రక్తాన్ని సరఫరా చేస్తుంది. ప్రధానంగా గుండె నుండి ప్రారంభమవుతుంది, తదనంతరము అనేక శాఖలుగా చీలిపోయి అన్ని శరీర భాగాలకి రక్తాన్ని సరఫరా చేస్తుంది. కాబట్టి మహాధమనిని అతి పెద్ద ధమని అని పేర్కొనడం జరుగుతుంది. అతిపెద్ద సిర ఏది అని అంటే మహాశిర అని గుర్తుంచుకోండి. మహాశిరనే మనం ఇంగ్లీష్ లోపల వీనా కావా అని అంటాము. మహాశిరనే మనం ఇంగ్లీష్ లోపల వీనా కావా అంటాము. అదేవిధంగా మహాధమనిని ఆరోట అని పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి పొడవు లోపల కనుక చూసినట్లయితే పొడవైన ధమని మనకి సూపర్ఫిషియల్ ధమని అంటాము. దీన్నే ఫీమోరల్ ధమని అని కూడా అంటాము. ఫెమర్ అనగా తొడ ఎముక అని గుర్తుపెట్టుకోండి. ఫీమోరల్ ధమని అంటే పొడవైనటువంటి ధమని, ఇది తొడ భాగంలో ఉంటుందని గుర్తుంచుకోండి. సో తొడ భాగంలో ఉండేటువంటి ధమని ఏదైతే ఉందో అది పొడవైన ధమని అని గుర్తుంచుకోండి. అతి పొడవైన సిర సాఫినస్ సిర, ఇది కూడా తొడ భాగంలో ఉండేటువంటి సిర. సో పొడవైన ధమని, పొడవైన సిర రెండు కూడా తొడ భాగంలో ఉంటున్నాయి. దీన్ని సూపర్ఫిషియల్ ధమని లేదా ఫీమోరల్ ధమని అని, సిరని సాఫినస్ సిర అని అంటున్నాము. అదేవిధంగా అతి చిన్న ధమని ధమనిక అని గుర్తుంచుకోండి. అతి చిన్న ధమని ధమనిక. అదేవిధంగా అతి చిన్న సిర సీరిక. సిరల పేరు మీదుగా సీరిక, ధమనుల పేరు మీదుగా ధమని, అవి చిన్నవి అని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇరుకైన కుహరాన్ని కలిగి కవాట రహితంగా ఉంటాయి. అంటే ధమనుల లోపల కుహరం అనేటువంటిది ఇరుకుగా ఉంటుంది. ఏదైతే మధ్యన వ్యాసం అనేటువంటిది ఏదైతే ఉందో ఆ వ్యాసం అనేటువంటిది ఇరుకుగా ఉంటుంది. మరి వీటి లోపల ఏమైనా కవాటాలు ఉన్నాయా అని అంటే కవాట రహితంగా అని చెప్తున్నారు. కాబట్టి కవాటాలు అనేటువంటివి ధమనుల లోపల ఉండవు. గుండె నుంచి రక్తాన్ని శరీర భాగాలకు సరఫరా చేయాలి కాబట్టి ఎటువంటి కవాటాలు అనేటువంటివి లేకుండా సన్నని కుహరాన్ని కలిగి ఉంటాయి. ఈ సిరల లోపల మాత్రము విశాల కుహరం ఉంటూ కవాటాలు అనేటువంటివి ఉంటాయి. సిరలు అనేటువంటి శరీర భాగాల నుండి రక్తాన్ని గుండెకు సరఫరా చేస్తాయి. కావున రక్తం అనేటువంటిది వ్యతిరేక దిశలో ప్రవహించకుండా
అధిక పీడనం ఉండదు, అల్పపీడనం ఉంటుంది. కాబట్టి తక్కువ పీడనం ఉన్నప్పుడు రక్తం అనేటువంటిది వెనుకకు ప్రవహించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రవాహాన్ని నిరోధించడానికి సిరల లోపల మనకి కవాటాలు అనేటువంటివి ఉంటాయని గుర్తుంచుకోండి. కుహరం అనేటువంటిది కూడా విశాలంగా ఉంటుంది. దమన లోపల చిన్న కుహరం ఉంటే మనకు సిరల లోపల విశాల కుహరం అనేటువంటిది ఉంటుంది. సో ఇక్కడ పీడనం అనేటువంటిది అధిక పీడనం అనేటువంటిది ఉంటుంది. రక్తం అనేటువంటిది గుండె నుంచి శరీర భాగాలకు వెళ్తుంది. కాబట్టి గుండె చేసేటువంటి లబ్ధ సిస్టోల్ డయాస్టోల్ కారణంగా అధిక పీడనంతో దమనం లోపల రక్తం అనేటువంటి ప్రవహిస్తుంటుంది. ఇక్కడ అటువంటి ప్రెజర్ని క్రియేట్ చేసేటువంటిది ఏం లేదు, శరీర భాగాల నుండి గుండెకు రక్తం అనేటువంటిది వస్తుంది. కాబట్టి సిరల లోపల అల్ప పీడనంతో మనకి రక్తం అనేటువంటిది ప్రవహిస్తూ ఉంటుంది. సో ఇక్కడ రంగును కనుక చూసినట్లయితే ఇవి లేత ఎరుపు రంగులో ఉంటాయి, ఇవి ముదురు ఎరుపు రంగులో ఉంటాయి. సో రంగును చూసినట్లయితే దమనులు లేత ఎరుపు రంగులో, మరి సిరలు అనేటువంటివి ముదురు ఎరుపు రంగులో ఉంటాయి. సో మనకి ఉపరితలం లోపల సిరలు అనేటువంటివి ఉంటాయి, ఉపరితలంలో ముదురు ఎరుపు రంగులో కనపడేటువంటివి మనకి సిరలు. ఈ దమనులు కనుక చూసినట్లయితే లేత ఎరుపు రంగులో ఉంటాయి, ఇవి శరీరం యొక్క లోపలి భాగాల్లో ఉంటాయి. అదేవిధంగా చెడు రక్తాన్ని సరఫరా చేసే ధమని పుపుస ధమని, మంచి రక్తాన్ని సరఫరా చేసే సిర పుపుస సిర అని గుర్తుంచుకోండి. ఇవి ప్రధానంగా మనకి ధమనులు మరియు సిరల మధ్య కలిగినటువంటి తేడాలు. నెక్స్ట్ మనం చూద్దాము, ఇప్పుడు రక్త ప్రసరణ అనేటువంటిది ఎన్ని రకాలుగా ఉంటుంది. రక్త ప్రసరణ అనేటువంటిది ప్రధానంగా అన్ని జీవుల లోపల 2 రకాలుగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. సంవృత లేదా బంధిత రక్త ప్రసరణ అని అంటాం. సంవృత లేదా బంధిత రక్త ప్రసరణ అని అంటాం. మరి ఈ సంవృత లేదా బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ అంటే ఏంటి అని అంటే, రక్తం అనేటువంటిది మనకి రక్తనాళాల లోపల మాత్రమే ప్రవహిస్తే దాన్ని సంవృత లేదా బంధిత రక్త ప్రసరణ వ్యవస్థగా పేర్కొంటాము. అలా కాకుండా మరొక రకం మనకి వివృత లేదా స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ అనేటువంటిది ఉంది. ఈ వివృత లేదా స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ లోపల రక్తనాళాలు ఉండవు. రక్తం అనేటువంటిది గదుల వంటి నిర్మాణం లోపల ప్రవహిస్తూ ఉంటుంది. అందుకే దీన్ని స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ అని పేర్కొనడం జరిగింది. సమృద్ధ రక్త ప్రసరణ వ్యవస్థ, స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ. సమృద్ధ రక్త ప్రసరణ వ్యవస్థ లోపల రక్తనాళాలు ఉండి రక్తం అనేటువంటిది రక్తనాళాల్లో మాత్రమే ప్రవహిస్తూ ఉంటుంది. వివృత లేదా స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ లోపల రక్తనాళాలు లేకుండా రక్తం అనేటువంటిది గదుల లోపల ప్రవహిస్తూ ఉంటుంది. ఇది ప్రధానంగా మనకున్నటువంటి 2 రకాల రక్త ప్రసరణలు అనేక రకాల జీవుల్లో ఉంటాయి. నెక్స్ట్ మనం ఇప్పుడు గుండె గురించి అధ్యయనం అయిపోయింది, తర్వాత రక్తనాళాల గురించి చూసాము. ఇప్పుడు రక్తం గురించి అధ్యయనం చేస్తే మొత్తంగా మనకి రక్త ప్రసరణ వ్యవస్థ గురించి నేర్చుకున్నట్టుగా ఉంటుంది. నెక్స్ట్ మనము రక్తం గురించి చూద్దాం. రక్తం గురించిన అధ్యయనాన్ని మనము హెమటాలజీ అని పేర్కొంటాం. హెమాటోసైట్స్ అని అంటే మనకి రక్త కణాలు, ఆ పేరు మీదుగా హెమటాలజీ అనగా రక్తం గురించిన అధ్యయనాన్నే హెమటాలజీ అని అంటాము. సో ఇది ద్రవ రూపంలో ఉండి శరీరంలోని అన్ని భాగాలను కలుపును. సాధారణంగా శరీర భాగాలను కలిపే వాటిని మనకి కణజాలాలు అని పేర్కొంటాము. శరీర భాగాలను కలిపేటువంటి వాటిని కణజాలాలు అని పేర్కొంటాము. ఈ రక్తం అనేటువంటి ద్రవ రూపంలో ఉంటూ కణజాలంగా ఉంటుంది. అంటే ద్రవ రూపంలో ఉంటూ శరీర భాగాలను కలుపుతుంది. సాధారణంగా కణజాలాలు అనేటివి ఘన రూపంలో ఉంటాయి. ఇది ద్రవ రూపంలో ఉంటూ శరీర భాగాలను కలుపుతుంది కాబట్టి దీన్ని ద్రవరూప సంయోజక కణజాలం అంటాం. ద్రవరూప సంయోజక కణజాలం అని అంటాము. ఎందుకనంటే ఇది శరీర భాగాలను కలుపుతుంది మరియు ద్రవ రూపంలో ఉంటుంది కాబట్టి ద్రవరూప సంయోజక కణజాలం అని అంటాము. సాధారణంగా ఆరోగ్యవంతమైనటువంటి ప్రౌఢ మానవుని యొక్క సగటు రక్త పరిమాణం కనుక చూసుకున్నట్లయితే 5 నుండి 6 లీటర్లు, ఒక 5 నుండి 6 లీటర్ల వరకు ప్రతి ప్రౌఢ మానవుని యొక్క శరీరం లోపల మనకి 5 నుండి 6 లీటర్ల రక్తం అనేటువంటిది ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోండి. దీని యొక్క pHని కనుక గమనించినట్లయితే, pH అని అంటే మనకి ఆమ్ల స్థితిని తెలియజేసేటువంటి ఇండికేటర్, ఇది 7.4గా ఉండడం అనేటువంటి జరుగుతుంది. pH లోపల మనకి 0 to 7 మరియు 7 to 14 అనేటువంటి సంఖ్యలు ఈ విధంగా ఉంటాయి. 0 to 7 ఉన్నట్లయితే దాన్ని మనం ఆమ్లమని, 7 to 14 ఉన్నట్లయితే క్షారం అని పేర్కొనడం జరుగుతుంది. ఇక్కడ 7 ఉన్నట్లయితే తటస్థంగా మనం చెప్పడం జరుగుతుంది, తటస్థ పదార్థంగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ రక్తం యొక్క pH అనేటువంటిది 7.4గా ఉంది. అంటే 7.4, 7 to 14 మధ్యలో ఉంటే క్షారం అని చెప్తాం కదా సాధారణంగా. 7 దాటి కొంచెమే ఉంది, కొంచెమే 7.4 ఉంది కాబట్టి కొద్దిగా క్షార స్థితి అని పేర్కొనడం జరుగుతుంది. రక్తం అనేటువంటిది ఆమ్ల స్థితిలో ఉంటుందా క్షార స్థితిలో ఉంటుందా అని అంటే కొద్దిగా క్షార స్థితిలో ఉంటుందని చెప్పాలి. ఎందుకంటే pH వాల్యూ అనేటువంటిది మనకి 7.4గా ఉంది. మరి రక్తం ఉత్పత్తిని అంటే రక్త కణాల ఉత్పత్తిని మనము హీమోపాయిసిస్ అనే పదంతో సూచిస్తాం. హీమోపాయిసిస్ అనగా రక్తం ఉత్పత్తి లేదా రక్త కణాల ఉత్పత్తి అని గుర్తుంచుకోండి.
మరి సాధారణంగా మానవ రక్తం అనేటువంటిది ఎర్రగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఈ ఎర్రగా ఉండడానికి కారణమైనటువంటి పిగ్మెంట్ని మనము హిమోగ్లోబిన్ అని పేర్కొంటాం. హిమోగ్లోబిన్ అనేటువంటిది వర్ణద్రవ్యం. ఈ వర్ణద్రవ్యం కారణంగానే రక్తం అనేటువంటిది ఎరుపు రంగులో ఉంటుంది. హిమోగ్లోబిన్ లోపల మనకి ఒక ఐరన్ పరమాణువుతో కూడినటువంటి పార్ఫిరిన్ రింగ్ అనేటువంటిది ఉంటుంది. ఒక ఐరన్ పరమాణువుతో కూడినటువంటి పార్ఫిరిన్ రింగ్ అనేటువంటిది హిమోగ్లోబిన్ని ఏర్పరచడం అనేటువంటి జరుగుతుంది. హిమోగ్లోబిన్ సాధారణంగా ఆక్సిజన్ని సరఫరా చేయడం లోపల మనకి కీలకమైనటువంటి పాత్రను పోషిస్తుంది. ఆక్సిజన్ ఎప్పుడైతే హిమోగ్లోబిన్తో కలిసిపోతుందో అప్పుడు హిమోగ్లోబిన్గా మారి ఆక్సిజన్ని సరఫరా చేయడం లోపల ప్రధాన పాత్రను పోషిస్తుంది. అదే శరీర భాగాల నుంచి మనకి కార్బన్ డైఆక్సైడ్ని గుండెకి చేర్చడం లోపల కార్బాక్సీ హిమోగ్లోబిన్గా ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తుంది. సో ఇది హిమోగ్లోబిన్ యొక్క పాత్ర రక్తం లోపల. ఎరుపు రంగుని ఆపాదించడమే కాకుండా ఆక్సిజన్ సరఫరా లోపల కూడా ఈ హిమోగ్లోబిన్ అనేటువంటిది ప్రధానమైన పాత్రను పోషిస్తుందని గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనకి బొద్దింక లోపల మనకి రక్తం అనేటువంటిది తెలుపు రంగు లోపల ఉంటుంది. బొద్దింక లోపల రక్తం అనేటువంటిది తెలుపు రంగు లోపల ఉంటుంది. దీనికి గల కారణం ఏంటంటే బొద్దింక లోపల హిమోగ్లోబిన్ అనేటువంటిది ఉండదు. హిమోగ్లోబిన్ లేని కారణంగానే బొద్దింకలో ఉండేటువంటి రక్తం అనేటువంటిది సాధారణంగా తెలుపు రంగులో ఉంటుంది. హిమోగ్లోబిన్ అనేటువంటిది వర్ణద్రవ్యం. హిమోగ్లోబిన్ కారణంగానే మానవ రక్తం అనేటువంటిది ఎరుపు రంగులో ఉంటుంది. బొద్దింకలో హిమోగ్లోబిన్ ఉండదు కాబట్టి తెలుపు రక్తంలో ఉంటుందని గుర్తుంచుకోండి. నెక్స్ట్ నీలి వర్ణపు రక్తం గల జీవులు. కొన్ని జీవుల లోపల రక్తం అనేటువంటిది బ్లూ కలర్లో ఉంటుంది. ఆ రకమైన జీవులకి ఉదాహరణ నేను ఇక్కడ నత్త మరియు ఆల్చిప్ అని ఇవ్వడం జరిగింది. నత్త మరియు ఆల్చిప్ లోపల రక్తం అనేటువంటిది నీలి రంగులో ఉంటుంది. ఈ జీవుల యొక్క రక్తం అనేటువంటిది నీలి రంగులో ఉండడానికి గల కారణం ఏంటి అని అంటే ఆ జీవుల యొక్క రక్తంలో ఉండేటువంటి హీమోసైనిన్ అనేటువంటి వర్ణద్రవ్యం. హీమోసైనిన్ అనేటువంటి వర్ణద్రవ్యం. హీమోగ్లోబిన్ మరియు హీమోసైనిన్ అనేటువంటివి దాదాపు ఒకే రకమైనటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. కాకపోతే హీమోసైనిన్ అనేటువంటిది బ్లూ కలర్లో నీలివర్ణంలో ఉంటుంది. కావున ఈ హీమోసైనిన్ మరియు హీమోగ్లోబిన్లో ఉండేటువంటి ఐరన్ యొక్క ఆక్సీకరణ స్థితి ఆధారంగా ఎరుపు రంగు వస్తే హీమోసైనిన్లో కూడా ఐరన్ అనేటువంటిది ఉంటుంది, పార్ఫిరిన్ రింగ్ అనేటువంటిది ఉంటుంది. కానీ ఐరన్ యొక్క ఆక్సీకరణ స్థితి మారిన కారణంగా ఇక్కడ రంగు అనేటువంటిది మారడం జరుగుతుంది. ఆ రకంగా హీమోసైనిన్ లోపల ఐరన్ ప్రదర్శించే ఆక్సీకరణ స్థితి ఆధారంగా నీలివర్ణం అంటే బ్లూ కలర్ అనేటువంటి రావడం జరిగింది. ఆ జీవుల లోపల రక్తం కూడా బ్లూ కలర్లో ఉంటుందని గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనకి ఇప్పుడు రక్తం కట్టగట్టేటప్పుడు మనం చూడొచ్చు పై భాగంలో ఏర్పడే పసుపు రంగు పదార్థాన్ని సీరం అని అంటాము. రక్తం సాధారణంగా బయటకు వచ్చిన తర్వాత గడ్డగడుతుంది కదా, ఆ గడ్డగట్టిన రక్తం కాకుండా పైభాగంలో ఉండేటువంటి పసుపు రంగు పదార్థాన్ని మనం సీరం అంటాము. సో ఈ సీరం లోపల రక్త కణాలు కానీ ప్రోటీన్లు కానీ ఉండవు. రక్త కణాలు కానీ ప్రోటీన్లు కానీ ఈ సీరం లోపల ఉండవు. ఈ సీరంని గురించిన అధ్యయనాన్ని మనము సీరాలజీ అని పేర్కొనడం జరుగుతుంది. సాధారణంగా ఈ సీరం లోపల మనకి ప్రతిదేహకాలు అనేటువంటివి ఉత్పత్తి అవుతాయి. ఈ సీరం గురించిన అధ్యయనాన్ని మనము సీరాలజీ అని అంటాము. మనకి సీరం గురించిన అధ్యయనాన్ని సీరాలజీ అని పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి రక్తంలో మనకి ప్రధానంగా ప్లాజ్మా, రక్త కణాలు అని రెండు భాగాలుగా ఉంటాయి. రక్తం లోపల ప్రధానంగా ప్లాజ్మా మరియు రక్త కణాలు అని రెండు రకాలుగా ఉంటాయి. సో ప్లాజ్మా గురించి చూద్దాం. ద్రవరూపం లోపల రక్తంలో 55% వరకు ఈ ప్లాజ్మా అనేటువంటిది ఉంటుంది. సో ప్లాజ్మాలో అధికంగా ఉండే కర్బన పదార్థం అనేటువంటిది ప్రోటీన్స్. ఇంతకుముందు మనం సీరంలో చూసాము, దాని లోపల ప్రోటీన్స్ అనేటువంటివి ఉండవు, రక్త కణాలు అనేటువంటివి ఉండవు. కానీ ప్లాజ్మాలో మాత్రం ప్రోటీన్స్ అనేటువంటివి ఉంటాయి. ఆ ప్రోటీన్స్ కనుక చూసినట్లయితే ఆల్బ్యూమిన్స్ మరియు గ్లోబులిన్స్ అని పేర్కొనడం జరుగుతుంది. ప్లాజ్మాలో ఉండేటువంటి ప్రోటీన్లు ఆల్బ్యూమిన్స్ మరియు గ్లోబులిన్స్. వీటితో పాటు ఫైబ్రినోజిన్, ప్రోథ్రాంబిన్ అని అంటున్నాం. ఫైబ్రినోజిన్ మరియు ప్రోథ్రాంబిన్ అనేటువంటివి రక్తాన్ని గడ్డకట్టించేటువంటి కారకాలు. రక్తం పొరపాటున గాయం కారణంగా బయటకు వచ్చినప్పుడు ఫర్దర్గా బ్లడ్ లాస్ కాకుండా, అంటే తదుపరి దశలో బ్లడ్ అనేటువంటిది కోల్పోకుండా మనకి ఈ ఫైబ్రినోజిన్ మరియు ప్రోథ్రాంబిన్ అనేటువంటి రక్తాన్ని గడ్డకట్టించేటువంటి కారకాలు అనేటువంటివి మనకి ఉపయోగపడతాయి. సో ఇవి ప్రధానంగా ప్లాజ్మా లోపలే ఉంటాయి. నెక్స్ట్ మనకి ఇదే ప్లాజ్మా లోపల మనకి హెపారిన్ అనేటువంటి రక్తస్కందన నిరోధక పదార్థం అనేటువంటిది ఉంటుంది. రక్తస్కందన నిరోధక పదార్థం అనేటువంటిది ఉంటుంది. దీని యొక్క ఉపయోగం ఏంటంటే మనకి రక్తం అనేటువంటిది ఫైబ్రినోజిన్, ప్రోథ్రాంబిన్ కారణంగా సాధారణంగా రక్తం గడ్డకడుతుంది. కానీ రక్తనాళాల లోపల రక్తం గడ్డకట్టకుండా ఉండడం కోసము ఉన్నటువంటి కారకాన్నే మనము హెపారిన్ అని అంటాము. అందుకే దీన్ని రక్తస్కందన నిరోధక కారకం అని కూడా పేర్కొంటాం.
హెపారిన్ అనేటువంటిది మనకి ప్లాజ్మా లోపల ఉంటుంది. దీన్ని రక్తస్కంద నిరోధక పదార్థం అని కూడా అంటాం. సో మనకి జలగలు మన రక్తాన్ని పీల్చేటప్పుడు ఈ హెపారిన్ అనేటువంటి రసాయనాన్ని విడుదల చేస్తాయి. అప్పుడు వాటి కూరల లోపల మనకి రక్తం గడ్డ కట్టకుండా ఉంటుంది. నెక్స్ట్ మనకి ప్లాజ్మా గురించి నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ మనము రక్త కణాల గురించి చూద్దాము. రక్త కణాల లోపల మనకి ప్రధానంగా 3 రకాలనేటువంటివి ఉంటాయి. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలకీకలు. సో మనకి రక్తం లోపల సీరాన్ని తొలగిస్తే మనకి ప్లాజ్మా మరియు రక్త కణాలు అనేటువంటివి ఉంటాయి. ప్లాజ్మా 50% వరకు ఉంటుంది. ప్లాజ్మాని తొలగించగా మిగిలినటువంటి మనకు రక్త కణాలు. ఈ రక్త కణాలు అనేటువంటి 3 రకాలుగా ఉంటాయి. ఎర్ర రక్త కణాలు, వీటినే రెడ్ బ్లడ్ సెల్స్ అని అంటాము, ఆర్బీసీ, రెడ్ బ్లడ్ సెల్స్ లేదా ఆర్బీసీ. తెల్ల రక్త కణాలు అని అంటాము డబ్ల్యూబీసీ, వైట్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్. అదేవిధంగా రక్త ఫలకీకలు, వీటిని మనము ప్లేట్లెట్స్ అని అంటాము. ప్లేట్లెట్స్ అని అంటే రక్త ఫలకీకలు అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనము ఇప్పుడు రక్త ఫలకీకల గురించి చూసి తర్వాత తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాల గురించి కూడా చూద్దాం. మనం తెల్ల రక్త కణాల గురించి, ఎర్ర రక్త కణాల గురించి మనము ఇమ్యూనిటీ అనేటువంటి పాఠ్యాంశం లోపల చర్చించడం జరిగింది. సో ఇప్పుడు ఒకసారి రక్త ఫలకీకల గురించి చూద్దాం. సాధారణంగా 2.5 నుండి 4.5 లక్షల వరకు ఉంటాయి. అంటే 2.5 లక్షల నుండి 4.5 లక్షల వరకు రక్త ఫలకీకలు అనేటువంటి మానవ దేహం లోపల ఉంటాయి అని గుర్తుంచుకోండి. సో ఎప్పుడైతే వ్యాధుల బారిన పడినప్పుడు రక్త ఫలకీకల సంఖ్య తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రక్త ఫలకీకల సంఖ్య తగ్గుతుంది అని అంటే అదొక డేంజర్ ఇండికేషన్ అని గుర్తుంచుకోవాలి. ఈ రక్త ఫలకీకల సంఖ్యను పెంచడం కోసం డాక్టర్లు వివిధ రకాల ఔషధాలను మనకు సూచించడం జరుగుతుంది. సో వీటి జీవితకాలం అనేటువంటిది సాధారణంగా 3 నుండి 10 రోజులు. అంటే ఇవి పుట్టిన తర్వాత 3 నుండి 10 రోజుల మధ్యలో క్షీణించడం అనేటువంటిది జరుగుతుంది. వాటి ప్లేస్లో మరలా కొత్త రక్త ఫలకీకలు అనేటువంటివి ఉత్పత్తి కావడం అనేటువంటిది నిరంతరం జరుగుతూనే ఉంటుంది. ఇవి ఎక్కడి నుంచి ఏర్పడతాయి అని అంటే ఎముక మజ్జ నుంచి. ఎముక మజ్జ అనగా బోన్ మ్యారో నుండి మనకి ఈ రక్త ఫలకీకలు అనేటువంటివి ఏర్పడతాయి. సో నేను ఇంతకుముందు చెప్పాను, వ్యాధులు కలిగినప్పుడు ప్రధానంగా డెంగ్యూని కలిగించేటువంటి వైరస్ ఏదైతే ఉందో ఈ వైరస్ మొదటగా ప్రభావం చూపించేటువంటిది రక్త ఫలకీకలపైనే. ఈ రక్త ఫలకీకలపైన ప్రభావం చూపించిన కారణంగా రక్త ఫలకీకల సంఖ్య అనేటువంటిది తగ్గిపోవడం జరుగుతుంది. తద్వారా రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. రోగ నిరోధక శక్తి తగ్గిపోయినప్పుడు ఆటోమేటిక్గా ఇతర వ్యాధుల బారిన పడి మనకి మృత్యువాత పడేటువంటి ప్రమాదం ఉంది. కావున సో డెంగ్యూని మనం రాగానే రక్త ఫలకీకల సంఖ్యని ఎప్పుడు మానిటర్ చేస్తూ ఉంటాం. సో ఇది రక్త ఫలకీకలకు సంబంధించినటువంటి సమాచారం. మరి రక్త ఫలకీకల యొక్క ముఖ్య విధి ఏంటి అని అంటే ఒక థ్రాంబోప్లాస్టిన్ని ఈ రక్త ఫలకీకలు స్రవిస్తాయి. థ్రాంబోప్లాస్టిన్ యొక్క ఉపయోగం ఏంటి అని అంటే ఆల్రెడీ ఇంతకుముందుకే మనము ఫైబ్రినోజిన్ లాంటి కారకాలు ఉంటాయని అంటాం. వాటిని యాక్టివేట్ చేయాలనంటే ఈ థ్రాంబోప్లాస్టిన్ అనేటువంటిది మనకి ప్రోథ్రాంబిన్ అని చూసాం కదా ఇంతకుముందు మనకు. సో వాటిని యాక్టివేట్ చేయాలంటే థ్రాంబోప్లాస్టిన్ అనేటువంటి ఇది అవసరము. దీన్ని మనకి రక్త ఫలకీకలే స్రవించడం అనేటువంటి జరుగుతుంది. సో నెక్స్ట్ మనము ఈ థ్రాంబోప్లాస్టిన్ని స్రవిస్తున్న కారణంగా మనము ఈ రక్త ఫలకీకలను థ్రాంబోసైట్స్ అని కూడా పేర్కొంటాము. ప్లేట్లెట్స్ లేదా థ్రాంబోసైట్స్ అని కూడా పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది. నెక్స్ట్ మనకి రక్త స్కందన ప్రక్రియ, దీన్ని సాధారణంగా రక్తం గడ్డకట్టడం అని పేర్కొంటాం. సో రక్తనాళం తగినప్పుడు రక్తం అనేటువంటిది కొలాజిన్ తంతులకి బహిర్గతం అవడం వల్ల రక్త స్కందనం అనేటువంటిది ప్రారంభమవుతుంది. సో రక్త స్కందన ప్రక్రియను ప్రారంభించేటివి రక్త ఫలకీకలు. ఇంతకుముందు చెప్పినట్టుగా రక్తం గడ్డకట్టుటను ప్రారంభించేవి, ఆ ప్రక్రియను ప్రారంభించేవి మనకి రక్త ఫలకీకలు. రక్త ఫలకీకల నుండి థ్రాంబోకైనేజ్ అనే ఎంజైమ్ అనేటువంటిది మనకి స్రవించడం జరుగుతుంది. సో థ్రాంబోకైనేజ్ విడుదలై రక్తంలో ఉన్న క్రియారహిత ప్రోథ్రాంబిన్, రక్తంలో ఆల్రెడీ ప్రోథ్రాంబిన్ అనేటువంటిది రక్తస్కందక కారకం అనేటువంటిది ఉంటుందని చెప్పుకున్నాము. అది క్రియారహితంగా ఉంటుంది, ప్రోథ్రాంబిన్ అని అంటాం. థ్రాంబిన్కి ముందున్నటువంటి పదార్థం కావున ప్రోథ్రాంబిన్ అని పేర్కొనడం జరుగుతుంది. ఇది క్రియారహితంగా ఉంటుంది. మన థ్రాంబోకైనేజ్ అనేటువంటి ఎంజైమ్ కారణంగా ప్రోథ్రాంబిన్ అనేటువంటిది థ్రాంబిన్గా మారడం అనేటువంటిది జరుగుతుంది. ప్రోథ్రాంబిన్ అనేటువంటిది థ్రాంబిన్గా మారడం జరుగుతుంది. నెక్స్ట్ స్లైడ్లో మీకు రియాక్షన్స్ ఇవ్వడం జరిగింది. థ్రాంబోకైనేజ్ అనేటువంటి ఎంజైమ్ కారణంగా ప్రోథ్రాంబిన్ అనేటువంటిది థ్రాంబిన్గా మారింది. దీనికి కాల్షియం అయాన్ కూడా అవసరం పడుతుంది. అదేవిధంగా థ్రాంబిన్ ఏం చేస్తుందనంటే థ్రాంబిన్ అనేటువంటిది రక్తంలోని ద్రవ రూపంలో ఉన్న ఫైబ్రినోజిన్ను ఘన రూపంలో ఉండే ఫైబ్రిన్గా మారుస్తుంది. మనకు రక్తం లోపల
ప్రోత్రాంబిన్, ఫైబ్రినోజన్ అనేటువంటివి రెండు ఉంటాయి. ఫైబ్రినోజన్ అనేటువంటిది ద్రవ రూపంలో ఉంటుంది, ప్రోత్రాంబిన్ అనేటువంటిది క్రియారహితంగా ఉంటుంది. క్రియారహితంగా ఉన్నటువంటి ప్రోత్రాంబిన్ని మనకి థ్రాంబిన్గా మార్చేది థ్రాంబోకైనేజ్. థ్రాంబోకైనేజ్ని స్రవించేవి రక్త ఫలకీకలు. మరి ద్రవ రూపంలో ఉన్నటువంటి ఫైబ్రినోజిన్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ ఫైబ్రినోజిన్ అనేటువంటిది మనకి ద్రవ రూపంలో ఉన్నటువంటి ఈ ఫైబ్రినోజిన్ని ఘన రూపంలోకి మార్చేటువంటిది మనకి ఈ థ్రాంబిన్ అనేటువంటి పదార్థం. సో ప్రోత్రాంబిన్ని థ్రాంబిన్గా మార్చేది థ్రాంబోకైనేజ్. ఈ థ్రాంబిన్ ఏం చేస్తుంది? ఫైబ్రినోజిన్ పైన పనిచేసి ఘన రూపంలో ఉన్నటువంటి మనకి ఈ ఘన రూపంలో ఉన్నటువంటి ఈ ఫైబ్రినోజిన్ పైన పనిచేసి తంతువుల రూపంలో ఉండేటువంటి ఫైబ్రిన్గా మారుస్తుంది. ఇది ఫైబ్రినోజిన్ అనేటువంటిది ద్రవ రూపంలో ఉంటుంది. ఫైబ్రిన్ అనేటువంటిది ఘన రూపంలో ఉంటుంది. మనకి ఈ ఘన రూపంలో ఉన్నటువంటి ఫైబ్రినే తంతువుల రూపంలో గాయాన్ని మాన్పడం లోపల, రక్తం గడ్డకట్టుట లోపల ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తుంది. థ్రాంబోకైనేజ్ని రక్త ఫలకీకలు స్రవిస్తున్నాయి. సో ఆ రకంగా ప్రోత్రాంబిన్ నుండి థ్రాంబిన్ ఏర్పడుతుంది. థ్రాంబిన్ ఫైబ్రినోజిన్ పైన పనిచేసి దాన్ని ఘన రూపంలోకి మారుస్తుంది. సో ఫైబ్రిన్లో ఉండేటువంటి మనకి ఏదైతే ఫైబ్రిన్ తంతువులు ఉన్నాయో ఫైబ్రిన్లో ఉండేటువంటి బలహీన హైడ్రోజన్ బంధాలు అని అంటున్నాం. హైడ్రోజన్ బాండ్స్ అనేటువంటి వీక్ బాండ్స్ అని మనకి ఇంతకుముందే నేర్చుకున్నాము. సో కోవాలెంట్ బాండ్స్ అనేటువంటివి హైడ్రోజన్ బంధాలతో పోల్చినప్పుడు కొంచెం దృఢమైనటువంటి బంధాలు. సో ఫైబ్రిన్లో ఉండేటువంటి బలహీన హైడ్రోజన్ బంధాలను కారకం 13 దీన్నే ఫైబ్రిన్ స్టేబిలైజింగ్ కారకం. ఇంతకుముందు మనకి ఫైబ్రిన్ ఏర్పడింది కదా, ఇక్కడ ఫైబ్రిన్ ఏర్పడింది కదా, ఈ ఫైబ్రిన్ని స్టేబిలైజ్ చేయాలి. ఈ ఫైబ్రిన్ని స్టేబిలైజ్ చేయడం కోసం ఫైబ్రిన్ స్టేబిలైజింగ్ కారకం అనేటువంటిది ఉంటుంది. దీన్నే ఫ్యాక్టర్ 13 అని అంటాం, కారకం 13 అని అంటాం. ఈ ఫైబ్రిన్ స్టేబిలైజింగ్ కారకం అనేటువంటిది ఫైబ్రిన్లో ఉన్నటువంటి బలహీన హైడ్రోజన్ బంధాలను బలమైన సంయోజనీయ బంధాలుగా మారుస్తుంది. దీని ఫలితంగా దెబ్బతిన్న తలాలకి ఎప్పుడైతే గాయం అవుతుందో ఆ గాయమైనటువంటి తలాలకి ఈ ఫైబ్రిన్ తంతువులు అతుక్కొని ఇది ఒక గాయం అనుకున్నట్లయితే ఇక్కడ ఫైబ్రిన్ తంతు అనేటువంటిది ఈ రకంగా అతుక్కుంటుంది. ఈ ఫైబ్రిన్ తంతువులు ఈ రకంగా అతుక్కొని అవి సంకోచించి రక్తాన్ని గడ్డకట్టేలా చేస్తాయి. ఇది రక్తస్కందన ప్రక్రియకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం. నెక్స్ట్ మనము రక్త వర్గాలు అనే అంశం గురించి చూద్దాం. ఈ రక్త వర్గాల్లో మొట్టమొదటిసారిగా మనకి ఏబిఓ అనేటువంటి 3 రక్త వర్గాలను గుర్తించిన శాస్త్రవేత్త కార్ల్ ల్యాండ్ స్టీనర్ అనేటువంటి శాస్త్రవేత్త మనకి రక్త వర్గాలని కనుగొనడం అనేటువంటి జరిగింది. అందుకే ఈ కార్ల్ ల్యాండ్ స్టీనర్ని మనము ఫాదర్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ అని అంటాము. రక్త వర్గాల పితామహుడు అని పేర్కొనడం జరుగుతుంది కార్ల్ ల్యాండ్ స్టీనర్ని. ఈయన 3 రకాల ఏబిఓ అనేటువంటి 3 వర్గాలని గుర్తించడం జరిగింది. సో మనకు ఇంకొక రక్త వర్గమైనటువంటి ఏబిని గుర్తించినది స్టార్లీ మరియు డికాస్టిల్లా అనేటువంటి 2 శాస్త్రవేత్తలు మనం మిగిలిన రక్తవర్గమైన ఏబిని గుర్తించడం జరిగింది. సో మనకి సాధారణంగా ప్రపంచంలో అధికంగా ఉండే రక్తవర్గం ఏంటి అని అంటే ఓ పాజిటివ్, మరి అత్యల్పంగా ఉండేటువంటి రక్తవర్గం ఏంటి అని అంటే ఏబి నెగిటివ్. ఇవి 2 గుర్తుంచుకోండి. అత్యధికంగా ఓ పాజిటివ్ మరియు అత్యల్పంగా మనకి ప్రపంచం లోపల ఉండేటువంటి రక్తవర్గం ఏబి నెగిటివ్. సో రక్తాన్ని వర్గాలుగా వర్గీకరించడం కోసము ఏ అంశము ఆధారంగా మనము రక్తాన్ని వర్గాలుగా వర్గీకరించామనేటువంటి అంశాన్ని ఇప్పుడు ఒకసారి చూద్దాము. సో మనకి ఇంతకుముందే నేర్చుకున్నాము రక్తాన్ని మనము ఏ రక్తవర్గంగా, బి రక్తవర్గంగా మరియు ఏబి రక్తవర్గంగా, ఓ రక్తవర్గంగా వర్గీకరించడం అనేటువంటిది జరిగింది. ఈ వర్గీకరణకు కలిగినటువంటి ఆధారం ఏంటి అని అంటే మనకు రక్తంలో ఉండేటువంటి ప్రతిజనకాలు. ఇప్పుడు రక్తంలో ప్రతిజనకాలు అనేటువంటివి ఆర్బీసీ పైన ఉంటాయి. ఈ ఆర్బీసీ పైన ఉండేటువంటి ప్రతిజనకం లేదా యాంటీజెన్ అని అంటాము. ఈ యాంటీజెన్ ఆధారంగానే మనము రక్తాన్ని ఏ రక్తవర్గంగా, బి రక్తవర్గంగా, ఏబి రక్తవర్గంగా, అదేవిధంగా ఓ రక్తవర్గంగా మనం వర్గీకరించడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు చూడండి, ఏ రక్తవర్గం ఏదైతే ఉందో ఈ ఏ రక్తవర్గం యొక్క ఆర్బీసీ పైన ఏ అనేటువంటి ప్రతిజనకం ఉంటుంది. అదేవిధంగా బి రక్తవర్గం ఎవరైతే ఉన్నారో బి రక్తవర్గం యొక్క ఆర్బీసీ పైన మనకి బి ప్రతిజనకం అనేటువంటిది ఉంటుంది. ఏబి రక్తవర్గం ఉన్నారు అని అంటే వారి ఎర్ర రక్త కణం పైన ఏ ప్రతిజనకము మరియు బి ప్రతిజనకము 2 కూడా ఉంటాయి. అదేవిధంగా ఓ రక్తవర్గము ఏదైతే ఉందో ఈ ఓ రక్తవర్గం యొక్క ఎవరికైతే ఉందో ఓ రక్తవర్గము వారి ఆర్బీసీ పైన ఎటువంటి ప్రతిజనకాలు అనేటువంటివి ఉండవు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రతిజనకాలు లేనటువంటి రక్తవర్గము ఓ రక్తవర్గము.
రెండు ప్రతిజనకాలు ఏ మరియు బి ఉన్నటువంటి రక్తవర్గము ఏబి రక్తవర్గము. సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటేనే నెక్స్ట్ మనకి విశ్వదాత అని ఏ రక్తవర్గాన్ని పిలుస్తారు, విశ్వగ్రహీత అని ఏ రక్తవర్గాన్ని పిలుస్తారు అనేటువంటి అంశం మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది ప్రతిజనకాల గురించి. మరి ఇదే రక్తవర్గానికి సంబంధించినటువంటి ప్రజల లోపల మనకి ప్రతిరక్షకాలు ఏ విధంగా ఉంటాయి. సో ప్రతిరక్షకాలు అనేటువంటి రక్తంలోని ప్లాస్మాలో ఉంటాయి. ఈ రక్తంలోని ప్లాస్మాలో ఉన్నటువంటి ప్రతిరక్షకాలు అనేటువంటివి ఏ రక్తవర్గం వారి లోపల బి ప్రతిదేహం అనేటువంటిది, అదేవిధంగా బి రక్తవర్గం లోపల ఏ ప్రతిదేహం అనేటువంటిది ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఏబి రక్తవర్గం లోపల ఎవరైతే ఉన్నారో ఏబి రక్తవర్గం వారి లోపల ప్రతిదేహాలు అనేటువంటివి ఉండవు. ఇక్కడ ఇంటూ మార్క్తో సూచించడం జరిగింది. ఇంటూ మార్క్ అనేటువంటి ప్రతిదేహాలు లేవు అనేటువంటి అంశాన్ని సూచిస్తుంది. ఓ రక్తవర్గం లోపల మనకి రెండు ప్రతిదేహాలు అనేటువంటివి ఉండడం జరుగుతుంది. ఏ ప్రతిదేహము మరియు బి ప్రతిదేహము రెండు కూడా ఉండడం అనేటువంటి జరుగుతుంది ఓ రక్తవర్గం వారి లోపల. ఈ రకంగా వివిధ రకాల రక్తవర్గాల లోపల మనకి ప్రతిజనకాలు ప్రతిదేహాలను గురించి చూడడం జరిగింది. ఇప్పుడు ఏ రక్తవర్గం వారిని విశ్వదాత అంటారు, ఏ రక్తవర్గం వారిని విశ్వగ్రహీత అంటారు, అందుగల కారణాలను చూద్దాం ఒకసారి. సో మనకి ప్రపంచంలోని ఏ రక్తవర్గానికైనా ఇచ్చే రక్తవర్గం అనేటువంటిది ఓ నెగిటివ్ అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. సో మరి రక్తవర్గాల లోపల పాజిటివ్ మరి నెగిటివ్ అంటే ఏంటి, ఆ రకంగా పాజిటివ్ నెగిటివ్ ఎందుకు వస్తుందన్న విషయాన్ని మనం వచ్చే స్లైడ్ లోపల చూద్దాం. సో ఓ నెగిటివ్ రక్తవర్గం ఎవరైతే ఉన్నారో వారిని మనము విశ్వదాత అని అంటాము. అంటే వీరు ఏ రక్తవర్గానికైనా కూడా రక్తాన్ని ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. వీరి లోపల ప్రతిజనకాలు అనేటువంటివి ఉండవు అనే విషయాన్ని గుర్తుంచుకోండి. కారణం వీరి లోపల ప్రతిజనకాలు లేకపోవడమే. ప్రతిజనకాలు లేవు కాబట్టి ఇది ఏ రక్తవర్గంతోనైనా కలిసిపోగలదు కాబట్టి సో వీరు ఓ రక్తవర్గం వారిని విశ్వదాత అని పేర్కొనడం జరుగుతుంది. విశ్వదాత అని ఓ రక్తవర్గం వారిని పేర్కొంటాం. నెక్స్ట్ మనము ఏ రక్తవర్గం నుండి అయినా కూడా రక్తాన్ని సేకరించేవారు ఏబీ పాజిటివ్ అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఏబీ పాజిటివ్ అనేవారిని మనము విశ్వగ్రహీత అని పేర్కొంటాము. విశ్వగ్రహీత అని ఏబీ పాజిటివ్ని, మరి విశ్వదాత అని ఓ నెగిటివ్ని పేర్కొంటాము. కారణం వీరి లోపల ప్రతిరక్షకాలు అనేటువంటివి ఉండవు. ఏ ప్రతిజనకము బి ప్రతిజనకం రెండు ఉంటాయి, కానీ ప్రతిరక్షకాలు అనేటువంటివి ఏబీ పాజిటివ్ లోపల ఉండవు కాబట్టి వీరిని విశ్వగ్రహీతలోని పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఇంతకుముందు ప్రపంచం లోపల అత్యధికంగా ఉండే రక్తవర్గం, ప్రపంచం లోపల అత్యల్పంగా ఉండేటువంటి రక్తవర్గం గురించి చర్చించాము. ఇప్పుడు ఇండియాలో అధికంగా ఉండేటువంటి రక్తవర్గము బి పాజిటివ్ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా తక్కువగా ఉండేటువంటి రక్తవర్గము ఓ నెగిటివ్. సో ఇది ఇండియా విషయానికి వచ్చినటువంటి సంబంధించిన సమాచారం. సో ఒక వ్యక్తి నుండి రక్తాన్ని ధమని నుండి తీసి మరొక వ్యక్తి సిరకు ఎక్కించడాన్ని రక్త ప్రవేశనం అని అంటాము. దీన్ని ఇంగ్లీష్ లోపల బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అని అంటాం. రక్త మార్పిడి అని కూడా పేర్కొంటాము. అంటే మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మనం రక్తదానం చేసేటప్పుడు మనలోని ధమని నుండి రక్తాన్ని సేకరిస్తారు. ధమని నుండి రక్తాన్ని సేకరిస్తారు. అదేవిధంగా ఒక వ్యక్తికి రక్తాన్ని ఎక్కించేటప్పుడు చూడండి, సిరకు ఈ రక్తాన్ని ఎక్కించడం అనేటువంటి జరుగుతుంది. తీసేటప్పుడేమో ధమని నుండి తీస్తారు, ఎక్కించేటప్పుడేమో సిరకు ఎక్కించడం అనేటువంటి జరుగుతుంది. ఈ మొత్తం ప్రక్రియని మనం రక్త ప్రవేశనం అని అంటాము. ఇంగ్లీష్ లోపల బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అని అంటాము. అది రక్తం ఎక్కించడం అని మనం సాధారణంగా అంటాం కదా, రక్త ప్రవేశనము లేదా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అని పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ రకంగా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసినప్పుడు, రక్త ప్రవేశనం చేసినప్పుడు మనకి రక్తవర్గాలు అనేటువంటి సరిపోలేదు అనుకోండి, పొరపాటున ఏ రక్తవర్గం వారికి బి రక్తవర్గం వారిని ఎక్కించినప్పుడు మనకి బి లోపల ఉన్నటువంటి ప్రతిజనకాల కారణంగా రక్త కణాలు అనేటువంటి గుంపుగా ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది. రక్తనాళ లోపల రక్త కణాలు గుంపుగా ఏర్పడి రక్త ప్రసరణకు అంతరాయాన్ని కల్పిస్తాయి. ఎందుకంటే ప్రతిజనకాలు ప్రతిదేహకాల మధ్యన చర్య జరిగి గుంపులుగా ఏర్పడి రక్త ప్రసరణకి అంతరాయాన్ని కలిగిస్తాయి. ఈ రకంగా అంతరాయాన్ని ఏర్పరచడాన్ని మనము గుచ్చకరణము అని అంటాము. గుచ్చకరణము అని పేర్కొనడం జరుగుతుంది. ఈ గుచ్చకరణం కారణంగానే మరణం సంభవించేటువంటి అవకాశం ఉంది కాబట్టి సో మనం ఎవరికైనా రక్తాన్ని ఎక్కించేటప్పుడు బ్లడ్ గ్రూప్ అనేటువంటిది సరిపోలడం అనేటువంటిది అత్యంత కీలకమైనటువంటి అంశము. బ్లడ్ గ్రూప్ సరిపోలినప్పుడు మాత్రమే మనము ఈ గుచ్చకరణం జరగకుండా మనము చేయగలుగుతాం. తద్వారా మరణాన్ని కూడా ఆపవచ్చు. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి మరొక అంశము RH కారకం. ఇంతకుముందే రక్తవర్గాల లోపల పాజిటివ్ నెగిటివ్ ఏ విధంగా వచ్చిందన్నటువంటి విషయాన్ని నెక్స్ట్ స్లైడ్లో చూద్దామని చెప్పాను. దానికి కారణము RH కారకం అని అంటాము. సో దీన్ని మొదటగా ల్యాండ్ స్టీనర్ మరియు వీనర్ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు, ల్యాండ్ స్టీనర్ మరియు వీనర్ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు మనకి ఒక కోతిలో కనిపెట్టడం జరిగింది. ఆ కోతి యొక్క పేరే మకాకా రీసెస్.
ల్యాండ్ స్టీనర్ మరియు వీనర్ అనేటువంటి ఇద్దరు శాస్త్రవేత్తలు మకాకా రీసెస్ అనేటువంటి కోతి లోపల ఈ RH కారకాన్ని కనుగొనడం జరిగింది. సో ఈ RH కారకం అనేటువంటి సాధారణంగా ఎర్ర రక్త కణాలపైన ఉంటుంది. ఒకవేళ ఉంటే, అంటే సాధారణంగా అందరి లోపల ఉండాల్సిన అవసరం లేదు, ఉండవచ్చు, ఉండకపోవచ్చు. సాధారణంగా ఉంటే ఎర్ర రక్త కణాలపైన ఉంటుంది. మనకు తెలుసు ప్రతిజనకం అనేటువంటిది కూడా ఎర్ర రక్త కణాలపైన ఉంటుంది. ప్రతిజనకంతో పాటుగా ఈ RH కారకం కూడా ఎర్ర రక్త కణాలపైన ఉంటుంది. కానీ అందరి లోపల ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఎవరికైతే ఈ RH కారకం ఉంటుందో, ఈ RH కారకం ఎవరి లోపల అయితే ఉంటుందో వారిని మనము పాజిటివ్గా పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది. ఎవరి లోపల ఈ RH కారకం అనేటువంటిది ఉండదో వారిని మనము నెగిటివ్గా పేర్కొనడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇప్పుడు బి గ్రూపులు ఉంటూ, బి ప్రతిజనకం ఉంటూ బి లోపల RH కారకం ఉన్నట్లయితే బి పాజిటివ్ అని పేర్కొంటాం. అదేవిధంగా బి గ్రూప్ లోపల బి ప్రతిజనకం ఉంటూ RH కారకం లేనట్లయితే మనము బి నెగిటివ్గా పేర్కొనడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఏ పాజిటివ్, ఏ నెగిటివ్, ఓ పాజిటివ్, ఓ నెగిటివ్, ఏబి పాజిటివ్, ఏబి నెగిటివ్ అనేటువంటి రక్తవర్గాలు అనేటువంటి ఏర్పడడం జరుగుతుంది. సో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఉన్నట్లయితే వారి రక్తాన్ని పాజిటివ్ అని, లేనట్లయితే నెగిటివ్ అని పేర్కొనడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి ఇంకొక ఇంపార్టెంట్ విషయం మనకి ఎరిథ్రోబ్లాస్టోఫిటాలసిస్ అని అంటాం. ఎరిథ్రోబ్లాస్టోఫిటాలసిస్ అంటే తల్లిదండ్రులు ఇద్దరు లోపల పాజిటివ్, నెగిటివ్ ఉండి, అంటే RH కారకం ఉంటుంది, ఉండట్లేదు. అండ్ ఇంకొకటి మనకి శిశువుకి ఏ రకమైనటువంటి రక్తవర్గం వస్తుంది, మరి ఏర్పడేటువంటి సమస్య ఏంటనే విషయాన్ని ఈ ఎరిథ్రోబ్లాస్టోఫిటాలసిస్గా పేర్కొంటాం. RH నెగిటివ్ తల్లికి, అంటే తల్లికి నెగిటివ్ ఉంది, తల్లి లోపల ఈ RH కారకం అనేటువంటిది లేదు. కానీ తండ్రి లోపల RH పాజిటివ్, తండ్రి లోపల RH పాజిటివ్, తండ్రి లోపల RH పాజిటివ్ అంటే RH కారకం అనేటువంటిది ఉంటుంది. సో ఈ రకంగా జన్మించినటువంటి శిశువు, ఈ రకంగా జన్మనిచ్చినటువంటి శిశువు RH పాజిటివ్ అయినట్లయితే, తండ్రి ద్వారా ఏదైతే RH కారకం ఉందో RH పాజిటివ్ ఇక్కడ వచ్చిందనుకోండి, శిశువు కూడా RH పాజిటివ్ వచ్చిందనుకోండి, ఆ శిశువు రక్తానికి వ్యతిరేకంగా, శిశువు అనేటువంటిది తల్లి గర్భాశయంలోనే ఉంటుంది, అప్పుడు ఆ శిశువు యొక్క రక్తానికి వ్యతిరేకంగా తల్లి రక్తంలో ప్రతిదేహకాలు అనేటువంటి ఏర్పడతాయి. చూడండి, ఇక్కడ బిడ్డ రక్తానికి వ్యతిరేకంగా తల్లి రక్తం లోపల ప్రతిదేహకాలు అనేటువంటి ఏర్పడతాయి. ఆ రకంగా ఏర్పడేటువంటి ప్రతిదేహకాలు ఈ రక్తాన్ని మనకి నశింపజేసేటువంటి అవకాశం ఉంటుంది. కావున బిడ్డకు ప్రమాదం సంభవించవచ్చు. సో ఈ రకంగా ఈ పాజిటివ్కి వ్యతిరేకంగా ప్రతిదేహకాలు అనేటువంటి ఏర్పడుతున్నాయి కాబట్టి బిడ్డకు మరణం సంభవించవచ్చు. కానీ ఇక్కడ జరిగేటువంటి ఈ విషయం ఏంటి అని అంటే, ప్రతిదేహకాలు ఉత్పత్తి అయ్యే సమయానికే శిశుజనం అనేటువంటిది జరిగిపోతుంది. సాధారణంగా శిశుజనం అనేటువంటి జరిగిపోతుంది. కావున ప్రమాదం అనేటువంటిది ఉండదు. కానీ చూడండి, ఇక్కడ మరో బిడ్డకి జన్మనిచ్చే సమయం లోపల కూడా ఆ బిడ్డకు కూడా RH పాజిటివ్, అంటే రెండవ శిశువుకి జన్మనిచ్చే సమయం లోపల కూడా ఆ శిశువుకి కనుక RH పాజిటివ్ వచ్చిందనుకోండి, తల్లిలో అప్పటికే ఉత్పత్తి చేయబడినటువంటి ప్రతిదేహకాలు ఏవైతే ఉన్నాయో, మొదటి శిశు జననం సమయం లోపల ఉత్పత్తి చేయబడినటువంటి ప్రతిదేహకాలు ఏవైతే ఉన్నాయో, రెండవ శిశువు యొక్క ఎర్ర రక్త కణాలను విచ్ఛిత్తి చేయడం అనేటువంటి జరుగుతుంది. ఎందుకంటే ప్రతిదేహకాలు అనేటువంటివి ఉన్నాయి. ఈ రెండవ శిశువు లోపల కూడా RH పాజిటివ్ కనుక వచ్చినట్లయితే రెండవ శిశువు యొక్క ఎర్ర రక్త కణాలను విచ్ఛిత్తి చేయడం కారణంగా ఈ శిశువు మరణించడం అనేటువంటి జరుగుతుంది. ఈ రకమైనటువంటి సిచ్యువేషన్నే మనము ఎరిథ్రోబ్లాస్టోఫిటాలసిస్ అని అంటాము. ఫీటస్ అనేటువంటిది శిశువుకి, అదే గర్భానికి సంబంధించినటువంటి, భ్రూణానికి లేదా పిండానికి సంబంధించినటువంటి పదం ఫీటస్ అని అంటాము. ఎరిథ్రో అనేటువంటిది ఎర్ర రక్త కణాలు, ఈ ఎర్ర రక్త కణాలు బ్లాస్టో అంటే విచ్ఛిత్తి చెందడము. ఆ రకంగా ఎరిథ్రోబ్లాస్టోఫిటాలసిస్ కారణంగా మనకి శిశువు మరణం అనేటువంటిది జరుగుతుంది. మరి ఈ రకంగా జరగకుండా మనము తల్లికి ఇంజెక్షన్ చేసేటువంటి ఇంజెక్షనే మనము యాంటీబాడీ ఇంజెక్షన్ అని అంటాము. RH కారణంగా యాంటీబాడీస్ వచ్చినాయి. ఈ యాంటీబాడీస్కి వ్యతిరేకంగా మనం ఇంజెక్షన్ ఇస్తున్నాం కాబట్టి RH యాంటీబాడీ ఇంజెక్షన్ అని పేర్కొనడం అనేటువంటి జరుగుతుంది. సాధారణంగా తల్లి యొక్క బ్లడ్ గ్రూప్ని, తండ్రి యొక్క బ్లడ్ గ్రూప్ని పరీక్షించడం అనేటువంటి సాధారణంగా జరుగుతుంది. సో ఆ రకంగా మనకి పాజిటివ్ కనుక వచ్చినట్లయితే RH యాంటీబాడీ ఇంజెక్షన్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇది రక్త ప్రసరణ వ్యవస్థ మరియు రక్త వర్గాల గురించి మరో క్లాస్లో మరో చక్కని పాఠ్యాంశంతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.